మనం ముందు నుంచి అనుకునేది మన కారణాలు తెలుసు, 180 క్యాన్సర్లు ఎందుకు వస్తుందో తెలుసు, వాటికి కావాల్సిన జాగ్రత్తలు చెప్తున్నాం. ఒక హెల్తీ లైఫ్ స్టైల్, నో టొబాకో తీసుకోవద్దు, పొగాకు తీసుకోవద్దు, ఆల్కహాల్ కంప్లీట్గా బంద్ చేయాలి. ఈ టొబాకో ఆల్కహాల్ వల్ల ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఎస్పెషల్లీ మనకి కొంత లోయర్ సోషియో ఎకనామిక్ స్టేటస్లో ఉన్న డబ్బులంతా ఆల్కహాల్కి వాడేసి ఆహారం కూడా సరిగా తీసుకోరు, అది కూడా ప్రాబ్లం ఉంటుంది. సో ఈ టొబాకో ఆల్కహాల్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఆహారం, సరైన ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. యంగ్స్టర్స్ జంక్ ఫుడ్ వల్ల ఫ్యూచర్లో క్యాన్సర్ బారిన పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవటము, తర్వాత ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవటము, మరి సేఫ్ సెక్స్ ప్రాక్టీస్ చేయటము, వీలైనంత వరకు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ దూరంగా ఉండడం. మనం ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటే మంచిదే, కానీ ఆర్గానిక్ ఫుడ్ కూడా ఎంత ఆర్గానిక్ అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు కంటామినేషన్ వాటర్లో ఉంది, వాటర్తోనే పంటలు పండుతాయి. ఆ వాటర్లో ఉండేటువంటిది మనం పైనుంచి పెస్టిసైడ్ వేయము, ఫెర్టిలైజర్ వేయము. మన వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? గ్రౌండ్ వాటర్ ఆల్రెడీ పొల్యూటెడ్. సో మనం ఏది కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయలేము, కానీ వీలైనంత జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మెయిన్ ఇవి 4 ఒకటి టొబాకో, ఆల్కహాల్, వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవడం, ఫుడ్ హ్యాబిట్స్ ప్లస్ ఎక్సర్సైజ్, ఇవి మన చేతిలో ఉన్నాయి.